ఒక్క ఇన్సిడెంట్ తో వెళ్ళిపోయే అవకాశం ఉంటుందా, లేదా వెళ్ళిపోయే ఆలోచనకి బీజం పడుతుందా? అసలు ఆ ఆలోచన కానీ అలాంటి ఒక రూమర్ పుట్టించిన వాళ్ళకి బ్రెయిన్ లేదని చెప్పుకోవాలి. ఈ ఇన్సిడెంట్ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ ఇక్కడ నుంచి తరలిపోద్ది అనుకోవటం, ఇలాంటి ఇక్కడ నుంచి ఆ, ఎవరో పంపించేస్తారనుకోవటం, ఎంత ఒక అవగాహన లేనటువంటి చిత్ర పరిశ్రమ పట్ల ఎలాంటి బాధ్యత లేనటువంటి వ్యక్తులు చేసే పిచ్చి ఆలోచనలు, పిచ్చి వ్యాఖ్యలు తప్పితే ఇండస్ట్రీ ఇక్కడ నుంచి పోవటం అనేది, ఇండస్ట్రీ అక్కడ డెవలప్ అవటం అనేటువంటిది వేరే విషయం. అక్కడ డెవలప్ అవటం ఇక్కడ ఉంటుంది. ఇండస్ట్రీ యొక్క శాశ్వత నివాసం, తెలుగు చలనచిత్ర పరిశ్రమ యొక్క శాశ్వత నివాసం హైదరాబాద్ మాత్రమే. అంతే తప్ప ఆ ప్రభుత్వం అక్కడ ఇన్సెంటివ్స్ ఇచ్చి అక్కడ ప్రోత్సహించుకొని అక్కడ కూడా చిత్ర పరిశ్రమ యాక్టివిటీ పెరగాలి అనేటువంటి దీంతో ఏవైనా ఇన్సెంటివ్స్ ఇస్తే అక్కడ కొంత యాక్టివిటీ జరగచ్చేమో. కానీ ఈ సంఘటన నేపథ్యంలో కానీ ఇలాంటి 100 సంఘటనలు జరిగినా సరే ఇండస్ట్రీ అనేటువంటి ఇక్కడ నుంచి షిఫ్ట్ అవటం, లేకపోతే వెళ్ళిపోవటము, ఇక్కడ నుంచి ఎవరో పంపించేయటమో ఎవరో వెళ్ళిపోవటం అనేటువంటివి కూడాను అవగాహన లేనటువంటి వ్యాఖ్యలు, అవగాహన లేనటువంటి పిచ్చి మాటలు అనేటువంటి మొత్తం సుస్పష్టంగా చెప్పదలుచుకుంది. అండ్ ఇదే కాకుండా ఈ సంఘటన కింద దానికి సంబంధం లేదండి. ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పారు, సంక్రాంతి సీజన్ వస్తుంది, బెనిఫిట్ షోలు లేదా ట్యాక్స్ పెంచుకునే అవకాశాలు లేకపోతే టికెట్ హైకులు లేవని అంటున్నారు. మరి ఏపీతో కూడా ముఖ్యమంత్రి గారితో అక్కడ చర్చలు అని అంటున్నారు ఇంకొక డైరెక్షన్ లో. దీన్ని ఎలా చూస్తారు? ఇది నిన్న మొన్నటి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ తాలూకు హీట్ లో నుంచి వచ్చినటువంటి నిర్ణయాలు, స్టేట్మెంట్లు తప్పితే రేపు పొద్దున ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయం పట్ల ఒక సానుకూల వైఖరిని మళ్ళీ తీసుకునేటువంటి అవకాశం ఉంది. మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడాను లేవు ఇక్కడ నుంచి అలాంటి మన జరిగిన యాక్సిడెంట్ తాలూకు వేడి, దాని తాలూకు ఆ హీట్ లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు తప్ప ఇండస్ట్రీ పట్ల ఒక కఠినమైన వైఖరి అవలంబించాలి, ఇండస్ట్రీని తొక్కేయాలి అనేటువంటిది అయితే మాత్రం ఏ ప్రభుత్వానికి ఉండదు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు ఉండదండి. ఎందుకంటే చిత్ర పరిశ్రమ చరిత్రలో గత 50 ఏళ్ళుగా కాదు, ఇండస్ట్రీ ఇక్కడికి డెవలప్ అవ్వాలి అనేటువంటి, ఇండస్ట్రీ ఇక్కడ స్థిరపడాలనేటువంటి దీంతో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్నాయి తప్ప, కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికి కూడా ఒక వ్యతిరేక వైఖరి, శత్రు వైఖరి అనేటువంటిది మాత్రం ఉండదండి. కొన్ని ఇన్సిడెంట్స్ తాలూకు, కొన్ని సందర్భాల తాలూకు ఉన్నటువంటి చిన్న చిన్న లిఫ్ట్లే తప్ప ఇవన్నీ పరిశ్రమ యొక్క ప్రగతిని కానీ, పరిశ్రమ యొక్క పురోగతిని కానీ, సంక్షేమాన్ని కానీ తొక్కి పెట్టేయాలి, నొక్కి పెట్టేయాలి అనేటువంటి ఉద్దేశంతో జరిగేటువంటి కానే కాదు. కాబట్టి ఆ వైపులా కాదు. ఇప్పుడు చూస్తారు, ఇప్పుడు దిల్ రాజు గారు అమెరికాలో ఉన్నారు, మనం ఇచ్చారు, నిన్న కలవటం జరిగింది, మాట్లాడటం జరిగింది. ఇప్పుడు జరిగినటువంటి దీనికి ఒక చిన్న సహృదయపూర్వకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో ఆయన సక్సెస్ అవుతారనుకుంటున్నాం. అలాగే మిగతా విషయాల్లో ఏదైనా అప్రపత్యాలు కానీ, ఏవైనా అపార్థాలు కానీ ఉన్నట్లయితే చిరంజీవి గారు లాంటి పెద్దలు కూడా రంగంలోకి దిగి ఈ విషయాన్ని పాసిఫై చేయడానికి అవకాశం ఉంది అనేటువంటి ఆశాభావాన్ని ఇండస్ట్రీ వ్యక్తం చేసుకుని ప్రస్తుతం ఒక చర్చ చాలా సీరియస్ గా జరుగుతోంది. అసలు ఎక్కడ ఇతర రాష్ట్రాల్లో లేని ఈ బెనిఫిట్ షోలకు ఇవ్వడాలు అవకాశాలు, లేదా ఈ టికెట్ రేటు పెంచుకునే అవకాశాలు ఒక టాలీవుడ్ కే ఎందుకు అనేది ఒక చర్చ. దీని మీద కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఇవ్వాలని, కొంతమంది వద్దని. ఇప్పుడు ఇక్కడ మరి ఇవ్వము అని అంటున్నారు, మీరేమో మళ్ళీ సమీక్షించే అవకాశం ఉందని అంటున్నారు. మళ్ళీ సంక్రాంతి సినిమాలు పెద్ద పెద్దవి ఉన్నాయి రెడీగా. ఎట్లా చూడాలి దీన్ని? ఎట్లా చూడాలంటే బెనిఫిట్స్ ఇతర రాష్ట్రాల్లో కూడా టికెట్ రేట్లు పెంచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయండి. ఇక్కడ లేవనేటువంటి కరెక్ట్ కాదు. ఇతర రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉంది. ఈ బెనిఫిట్ షో విషయంలో మాత్రం కొంత ఆలోచిస్తున్నారు. అది ప్రభుత్వం దాని పట్ల ఎలాంటి వైఖరి తీసుకున్నా కూడా ఇండస్ట్రీ కూడా పెద్దగా బెనిఫిట్ షో అనేటువంటిది ఒక సినిమా తాలూకు బెనిఫిట్ షో అంటే ఏదైనా ఒక సామాజిక ప్రయోజనం కోసం ఎవరికో ఒక అసోసియేషన్ కో లేకపోతే ఒక దీనికి వ్యవస్థకో విరాళాలు ఇవ్వటం కోసం చేసేటువంటి ఒక గొప్ప సంస్కృతి బెనిఫిట్ షో అనేటువంటిది ఆ రోజుల్లో అనే యొక్క ఉద్దేశం, దాని యొక్క పర్పస్ అది. కానీ అవి పోయి నిర్మాతకు లాభాలు చేసుకోవడం, వీళ్ళకి లాభాలు చేసుకోవడం, ఫ్యాన్స్ పేరు మీద చేసుకోవడం కానే కాదు. బెనిఫిట్ షో అనేటువంటి దాన్ని తీసేసినా కూడా వచ్చే నష్టం లేదు. కానీ టికెట్ రేట్ల పెంపు అనేటువంటిది మాత్రం ఎప్పుడు జరిగేటువంటిది, అది కొత్తగా జరిగేటువంటి కాదు, ప్రతి రంగంలోనూ జరుగుతున్నది. టికెట్ రేట్ల పెంపు లేకపోతే సందర్భం వచ్చినప్పుడు ఒక వస్తువు తాలూకు విలువ కానీ, రేట్లు కానీ పెరగటం అనేటువంటి కొత్తగా జరిగేటువంటిది ఏం కాదు. ఇప్పుడు సంక్రాంతి సీజన్ వచ్చిందంటే బస్సులో టికెట్లు పెంచుతా ఉంటారు.
రేట్లు కానీ, రైల్వే రేట్లు కానీ, ఫ్లైట్ రేట్లు కానీ అన్ని పెరుగుతూ ఉంటాయి. ఆ విధంగా దాన్ని అలాంటప్పుడు ఏం అభ్యంతరం ఉండదు. కానీ సినిమా వాళ్ళు మాత్రం చాలా హై బడ్జెట్ సినిమాలు తీసినప్పుడు టికెట్ రేట్ నిర్ణయించుకునేటువంటి అవకాశము, ఆ సానుకూలత మాకు ఇవ్వండి అని అది అడగటంలో తప్పు లేదు, అంతవరకు ఓకే అండి. ఓకే. కాబట్టి అది ఆ విషయంలో మళ్ళీ చర్చలు జరుగుతాయి, సానుకూలంగా స్పందించేటువంటి అవకాశం ఉందన్న ఆశాభావం జరుగుతుంది. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా ఈ విషయాన్ని అడ్రస్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ జరిగిన దాన్ని ఎవరు మాట్లాడే విషయం కూడా కాదు. ఒక ఎఫ్టీసీ ప్రెసిడెంట్ గా దిల్ రాజు గారు బాధ్యతలు స్వీకరించారు కాబట్టి ఇప్పుడు ఆయన చొరవ తీసుకొని నిన్న కలవటం జరిగింది. డెఫినెట్ గా కొంత వెసులుబాటు